బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేత నంబాల కేశవరావు చనిపోయాడు. ఎన్కౌంటర్లో కేశవరావు సహా 30 మంది మావోయిస్టులు చనిపోయినట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్. ఆయన సొంత ఊరు శ్రీకాకుళం జిల్లాలోని జియన్నపేట. ప్రస్తుతం ఇతను హతమయ్యాడు. ఇతనితో పాటు దాదాపు 30 మంది హతమైనట్టుగా భద్రతా బలగాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఇక నంబాల కేశవరావు గురించి తెలుసుకోవాలనుకుంటే 1955లో ఈయన జన్మించారు. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశారు. ఇక 1970ల నుంచి నక్సలైట్ ఉద్యమంలో కేశవరావు చాలా చురుగ్గా ఉన్నారు. 1987లో బస్తర్ అడవుల్లో ఆయనకు LTTE శిక్షణ ఇచ్చింది. LTTE నుంచి ఆయన శిక్షణ తీసుకున్నారు. ఇక అంబుష్ టాక్టిక్స్, జిలెటిన్ హ్యాండ్లింగ్స్ లో ట్రైనింగ్ తీసుకున్న ఆయన గెరిల్లా యుద్ధంలోనూ IEDల వినియోగంలోనూ నైపుణ్యాన్ని సాధించారు. 1992లో పీపుల్స్ వార్ సెంట్రల్ సెక్రటరీ కమిటీగా సభ్యుడిగా, అలా తర్వాత 2004లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ కమిషన్ హెడ్గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా నియమితులయ్యాడు. 2018 నవంబర్లో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా చేయడంతో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్గా కేశవరావు బాధ్యతలు స్వీకరించాడు. ఆయన నేతృత్వంలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో మావోయిస్టులు పలు దాడులకు పాల్పడ్డారు. 2010లో దంతెవాడలో చేసిన దాడిలో 76 మంది CRPF సైనికులు చనిపోగా 2013లో జీరం ఘాట్లో జరిపిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 2018లో ఏపీలో టీడీపీ నేత కిడారి సర్వేశ్వరరావు హత్యలోనూ కేశవరావుదే ప్రధాన పాత్ర. దాదాపు 3 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనపై NIA ₹1.5 కోట్ల వరకు రివార్డు కూడా ప్రకటించింది. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు కూడా చనిపోయినట్లు భద్రతా బలగాలు ధృవీకరిస్తున్నాయి. రైట్, ఎన్కౌంటర్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్, చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, అలాగే 3 దశాబ్దాలుగా నక్సలిజాన్ని ఏలిన వ్యక్తి ప్రస్తుతం చనిపోయినట్టుగా భద్రతా బలగాలు ధృవీకరిస్తున్నాయి. ఒకసారి ఓవరాల్ ఎన్కౌంటర్కి సంబంధించిన అనాలిసిస్ చెప్పండి. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ. 2 అగ్రనేతల్ని వాళ్ళ కోల్పోయింది మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఈ మధ్య కాలంలో ఆపరేషన్ కగార్ అయితే వచ్చే సంవత్సరం 2026 మార్చ్ అంటే కంప్లీట్ క్లోజ్ చేస్తాం, ఒక్క మావోయిస్టును కూడా దేశంలో లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా చెప్పిన ప్రకారమే ఇవాళ జరిగిన బస్తర్ జిల్లాలో 4 జిల్లాలను కలుపుకొని ఉమ్మడి భద్రతా దళాలు పూర్తిగా ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. 30 మంది నక్సల్స్ ప్రస్తుతం మరణించినట్టుగా సమాచారం అందుతోంది. నారాయణపూర్తో పాటు బీజాపూర్, దంతెవాడ, కొండగావ్ జిల్లాల నుండి కూడా ఉమ్మడి ఆపరేషన్ కోసం భారీగా భద్రతా బలగాలు మోహరించి నిన్నటి నుంచి ఎన్కౌంటర్ కొనసాగిస్తున్నాయి. కానీ వాళ్ళ ఎన్కౌంటర్ సంబంధించి బయటకు సమాచారం అందించిన పరిస్థితి. ఇందులో సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ గగన్న అలియాస్ బసవరాజు కోల్పోవడం అనేది మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బని చెప్పచ్చు. 1970s ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి ఎంటర్ అయిన నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీని చాలా వరకు తను ముందుండి నడిపించాడు. ఎన్నో భారీ ఆపరేషన్లు నిర్వహించడం కూడా చాలా కీలక పాత్ర పోషించిన పరిస్థితి. 1955లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో జన్మించిన ఆయన వరంగల్ RECలో ప్రస్తుతం నిట్గా పిలువబడుతుంది. అందులో బిటెక్ పూర్తి చేశారు. అప్పట్లోనే బిటెక్ పూర్తి చేయడం అంటే చాలా పెద్ద చదువుకొని అతను మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై మొదట విద్యార్థి దశ నుండి ఉద్యమంలో అతను కీలక పాత్ర పోషించారని చెప్పి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన గత చరిత్ర చెప్తుంది. నక్సల్స్ ఉద్యమంలో చేరిన ఆయన 1980లోనే శ్రీకాకుళం విద్యార్థి సంఘాల ఘర్షణ సమయంలో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. 2004లో సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పుడు కేశవరావు సెంట్రల్ మిలిటరీ కమిషన్కు నాయకత్వం వహించాడు.
తదుపరి పొలిట్ బ్యూరో సభ్యుడిగా గెరిల్లా యుద్ధానికి సంబంధించిన ఐఈడీల వాడకంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా కూడా అతను నెక్స్ట్ స్టెప్ వేశాడు. 2018లో గణపతి రాజీనామా తర్వాత పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతల్ని నంబాల కేశవరావు స్వీకరించిన పరిస్థితి. 2010లో దంతెవాడ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ సైనికులకు సంబంధించిన మరణంలో కూడా నంబాల కేశవరావు ఆపరేషన్ మిలిటరీ తనే ముందుండి కూడా నడిపించి అందులో 76 మంది సిఆర్పిఎఫ్ సైనికుల హతానికి కారణమాడు. 2013లో జీరంఘాటి దాడిలో దాదాపుగా 27 మంది అప్పుడు మరణించారు. తదుపరి 2018లో తెలుగుదేశం నాయకుడు కిడారి సర్వేశ్వరరావు హత్య వెనుక కూడా నంబాల కేశవరావు పాత్ర ఉన్నట్టుగా కూడా అనుమానించబడ్డాడు. 1987లో ఎల్టీటీ చాలా కీలక ఆపరేషన్స్ లో ఈయన ఉన్నాడు కేశవ అన్నతను. ఇప్పుడు ఇంకా ఆపరేషన్ కగార్ మీరు చెప్పినట్టుగా మొత్తం సమూల నిర్మూలనలో భాగంగా జరుగుతున్న ఆపరేషన్ కగార్ కి సంబంధించి ఒకసారి అప్డేట్స్ చెప్పండి. అంటే 1980s తర్వాత నంబాల కేశవరావు ఇప్పుడు మనం చెప్తున్న అగ్రనేత ఎప్పుడు అరెస్ట్ కాలేదు. చాలా సందర్భాల్లో కూడా అరెస్ట్ అయ్యాడు, చాలా సందర్భాల్లో ఎన్కౌంటర్ అయ్యాడని చెప్పి కూడా ప్రతిసారి చెప్పుకొచ్చారు. కానీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మాత్రం ఎక్కడ అరెస్ట్ కాకుండా ప్రతి సందర్భంలో కూడా తప్పించుకున్నాడు. కానీ ఇవాళ జరిగిన ఆపరేషన్లో ఎందుకంటే 4 జిల్లాల సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున 2000 నుంచి 3000 మంది వరకు కూడా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నంబాల కేశవరావుతో పాటు మిగతా 30 మంది కూడా తనతో హతమయ్యారు. నంబాల కేశవరావు తర్వాత నెక్స్ట్ లెవెల్ నేత కూడా ఉన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. అతను ఎస్జెడ్సి సంబంధించిన పోస్టులో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. నంబాల కేశవరావు అయితే కేంద్ర కమిటీ కార్యదర్శిగా ప్రస్తుతం అయితే విధులు నిర్వహిస్తున్నాడు. అతను ఆపరేషన్ చేశాడంటే ఖచ్చితంగా పోలీసులు అర్థం కావాల్సిందన్న రీతిలో మావోయిస్ట్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో గత నెల కూడా 30న కూడా సుందర్రాజ్ బస్తర్ ఐజీ కూడా ఇప్పటికీ అంటే గణాంకాల ప్రకారం అయితే ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. 2024 నుండి ఇప్పటి వరకు అయితే 656 మంది మావోయిస్టులు అరెస్టులు, అలాగే ఇందులో 141 మంది ఆ ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్టుగా చూపించారు. 2025 జనవరి మార్చి వరకు కూడా 153 మంది అరెస్టు, 150 మంది లొంగుబాటు కూడా చూపించారు. మొత్తం ఓవరాల్గా 377 అంటే ఇప్పటికీ 400కు పైగా ఎదురుకాల్పులో మృతి చెందినట్టుగా చూపించారు. ఈ మధ్యలో కర్రెగుట్టల్లో కూడా ఆపరేషన్ కగార్ నిలిపివేస్తున్నట్టు భద్రతా బలగాలను కూడా వెనక్కి పంపించారు. కానీ తదుపరి భారీ దెబ్బనే మావోయిస్టులకు రుచి చూపించారని చెప్పచ్చు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ కూడా చాలా సందర్భాల్లో తమకు సంబంధించిన సానుభూతి పరులు, ప్రజా హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలతో కూడా రెగ్యులర్గా ప్రతి జిల్లాలో మీటింగ్లు నిర్వహిస్తూ ఆపరేషన్ కగార్ను ఆపేయాలి, శాంతి చర్చలకు సిద్ధమని చెప్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్కు సంబంధించి తాము చర్చలకు వెళ్తామని చెప్పలేదు. కానీ ఈ మధ్యనే తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ కగార్కి సంబంధించి కేంద్రానికి అయితే ఒక లేఖ రాశారు. చర్చలకు సంబంధించి కూడా ముందుకెళ్లాలని చెప్పారు. అంటే కొంతమంది పౌర హక్కుల సంఘాల నేతలు రేవంత్ రెడ్డి కలిసిన తర్వాతనే ఈ ప్రతిపాదన ముందుకెళ్ళింది. కానీ కేంద్రం మాత్రం ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తున్నట్టుగా స్పష్టం చేస్తుంది. ఆపరేషన్ కగారు ఖచ్చితంగా 2025 అంటే ఈ మధ్య జరుగుతున్న సంబంధించి మొన్న మార్చి నుంచి నెక్స్ట్ మార్చి వరకు మార్చి 25 వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా మావోయిస్టులు లేకుండా ఏరివేస్తామని చెప్తుంది. ఈ క్రమంలోనే అగ్రనేతలను టార్గెట్ చేశారని చెప్పచ్చు. 2 రోజుల క్రితం కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన మరో అగ్రనేత చంద్రన్న అలియాస్ పుల్లూరి ప్రసాదరావు పేరు కూడా వినిపించింది. కానీ అక్కడ కర్రెగుట్టలో తను తప్పించుకొని పారిపోయాడని చెప్పి కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. కానీ నంబాల కేశవరావు మృతి అనేది మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బని చెప్పచ్చు. అంటే కేశవరావు వయస్సు పైబడినా కూడా అతను వేసే అంటే ఎత్తుగడలు కావచ్చు, పోలీసుల పైన చేసే దాడులు కావచ్చు మావోయిస్టు పార్టీకి చాలా అనుకూలంగా ఉండేవి. కానీ నంబాల కేశవరావు మృతి తర్వాత మాత్రం మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బతింది. తదుపరి ఇంకా నెక్స్ట్ టార్గెట్లో ఉన్న నేతలందరినీ కూడా ఖచ్చితంగా హతం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నగేష్, ఇంకా ఎంతమంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వచ్చే మార్చి వరకు కూడా సమూలంగా నిర్మూలిస్తాము అని చెప్పి అంటున్నారు. ఇంకా చర్చలు అసలు జరిగే అవకాశాలు మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి సూచనల మేరకు ఎంతవరకు స్కోప్ ఉండే అవకాశం ఉంది? అంటే చర్చలకు సంబంధించి ఇప్పటికైతే అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ప్రకారం అయితే చర్చలకు ఎక్కడ సంసిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తలేదు. అంటే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, హోంమంత్రులు కావచ్చు ప్రతిపాదనకు అంటే ఎక్కువ రాష్ట్రాలు ఒప్పుకుంటేనే కేంద్రం ఒకవేళ తలొగ్గుతుంది. కానీ గతంలో జరిగిన విషయాలు చూస్తే కనుక గతంలో రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చర్చలకు చాలామంది అగ్రనేతలు రామకృష్ణ కావచ్చు, నంబాల కేశవరావు, ఇందులో అంటే ఇంకా చాలామంది ఎన్కౌంటర్ అయిన నేతలు ఉన్నారు, గణేష్ కావచ్చు, వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. తదుపరి
తదుపరి ఆ చర్చల తర్వాత చాలామంది అగ్రనేతల వాళ్ళ లీక్ అయ్యాయి. వాళ్ళంతా కూడా ఎన్కౌంటర్లో రకరకాల సందర్భంలో హతమైన పరిస్థితి. తదుపరి చాలామంది అగ్రనేతలు కూడా లొంగిపోయారు. కానీ చర్చలకు సంబంధించి కూడా ఇప్పటికీ హోంమంత్రి అమిత్ షా చర్చలకు సానుకూలంగా కానీ ఎక్కడ లేనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే చర్చలకు అనుకూలంగా ఉన్నట్టు కూడా ఎక్కడ కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. అంటే చాలా సందర్భాల్లో కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు వాళ్ళందరూ కూడా మావోయిస్ట్ పార్టీ ఎందుకు ఉండాలి, మావోయిస్ట్ పార్టీ ఖచ్చితంగా సమాజానికి నష్టం చేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా లేదని కూడా నెక్స్ట్ స్టెప్లో చూడాలి. కానీ ఖచ్చితంగా ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయని చెప్పి ఇప్పుడు ఉన్న విషయం అయితే స్పష్టమవుతుంది. ఛత్తీస్గఢ్ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, మహారాష్ట్ర, దంతేవాడ, సో మొత్తం ఓవరాల్గా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఎన్కౌంటర్కు సంబంధించిన మూవ్మెంట్నే కొనసాగిస్తున్నాయి. ఒక కర్రెగుట్టలో భద్రతా బలగాలు వెనక్కిపోయినా కూడా మిగతా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాలు మాత్రం ఖచ్చితంగా ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ కావచ్చు ఈ రాష్ట్రాల్లో ఎన్కౌంటర్ కొనసాగుతుందనేది కూడా స్పష్టమవుతుంది. ఇప్పటికే ఐజీ అంటే బస్తర్ ఐజీ సుందర్ రాజు కావచ్చు, మిగతా ఛత్తీస్గఢ్లో ఉన్న ఎస్పీలు వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్కే మొగ్గు చూపుతున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా భద్రతా బలగాలు సేకరించాయి. ప్రతి చోట డ్రోన్ల వినియోగంతో పాటు ప్రతి సందర్భంలో కూడా వేలాది మందిగా భద్రతా బలగాలు చొచ్చుకొని పోవడం కూడా మావోయిస్ట్ పార్టీకి ఎక్కడ అంటే వాళ్ళకి ప్లేసెస్ కూడా దొరకకుండా వాళ్ళని వెతికి కూడా ఎన్కౌంటర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది సానుభూతి పరులు వివిధ రాష్ట్రాల్లో కూడా లొంగిపోతున్నారు. ఖచ్చితంగా అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే సామాజికంగా ఎదుగుదల ఉంది, అనవసరంగా మీరు మావోయిస్ట్ పార్టీ బాట పడుతున్నారనే విషయాన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్కే ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేది మాత్రం ఇప్పుడు జరుగుతున్న తాజా ఎన్కౌంటర్ అయితే స్పష్టం చేస్తుంది.